విద్యారంగానికి, మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో ఇతరత్ర ఏ ఒక్క రంగాన్ని చూసినా వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణమైనటువంటి బడ్జెట్ ప్రతిపాదన లేదు. ఉదాహరణకి బీసీలకు సంబంధించి బీసీల విషయంలో 5 సంవత్సరాల పాలనా కాలంలో 1 లక్ష కోట్ల రూపాయల్ని ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా చూస్తే పోయిన సంవత్సరం 9,000 కోట్లు, ఈ సంవత్సరం 11,000 కోట్లు కేటాయింపులు ఆ మాత్రం ఉన్నాయి. కానీ ఖర్చులు రేపు వచ్చిన తర్వాత, కార్య నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తాయి. అంటే ఎటు చూసినా కూడా వీళ్లకు ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి క్రమంలో ఎటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఉండే, అటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా సంపదను సృష్టించి ప్రజలకు అద్భుతంగా పంపిణీ చేసి ప్రభుత్వం అంటే ఈ విధానంతో ముందుకు సాగితే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి బాటలు వేస్తే ఆ రకమైనటువంటి అభివృద్ధికి ఆస్కారం ఉన్నటువంటి రాష్ట్రానికి పాలనా పగ్గాలు చేపట్టినటువంటి వాళ్ళు మొత్తం ఛిద్రం చేసి ఈరోజు ఏ ఒక్క కార్యక్రమానికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో జరగనున్నటువంటి చర్చల్లో ప్రభుత్వ నిర్వాహకాన్ని తీవ్రంగా ఎండగడతాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి విధంగా ఒత్తిడి తీస్తాం. వెరసి ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేటువంటి బడ్జెట్, ఇది తిరోగమన బడ్జెట్. ఏ కోశాన చూసినా తెలంగాణకు రాబోయే రోజులలో చక్కటి భవిష్యత్తు లేదు అనేటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి బడ్జెట్. జై తెలంగాణ. ఈరోజు బడ్జెట్ చూస్తే కోట్స్ ఎక్కువ, ఫ్యాక్ట్స్ తక్కువ అన్నట్టుగా ఉన్నది బడ్జెట్. అట్లానే ప్రవచనాలు ఎక్కువ, పైసలు తక్కువ అన్నట్టు ఉన్నది. చెప్పినవే చెప్పడము, మహనీయుల మాటలు చెప్పడం తప్పితే అందులో ఒక్క మాట కూడా నిజం లేకపోవడం దారుణం. ప్రత్యేకించి ఇది బడ్జెట్ బుక్ ప్రభుత్వం ఇచ్చింది, మేము ఇచ్చింది కాదు. ఈ సంవత్సరంలో ప్రభుత్వం పే చేసినటువంటి అప్పుల వివరాలను ఈ రెండిట్లో కూడా వాళ్ళు చెప్పినారు. ఈ రెండు కూడా కలిపి కూడితే 30,000 కోట్లే ఈ ప్రభుత్వం అప్పుకు కట్టాల్సిన అసలు మిత్తి కలిపి ఈ సంవత్సరం ప్రభుత్వం కట్టింది 30,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారు సభలో నిలబడి మొత్తం 1,40,000 కోట్లు అప్పులకే కట్టినాం, ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా మా దగ్గర లేదని చెప్పింది. మరి వాళ్ళ బడ్జెట్ బుక్లోనే ఈ సంవత్సరం కట్టింది 30,000 అని చెప్పింది. సో ఇది ఒక అబద్ధం అన్నటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకొక అంశం ఇదే బుక్లో ఒక మాట పదే చెప్పింది ఏంటంటే, కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పారు. అబద్ధం అని చెప్పి మేము పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఇది ఈరోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే, ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ 2 పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది. ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. आज जो बजट पेश किया गया पूरा तेलंगाना के अवाम को धोखा दिया गया। कांग्रेस पार्टी पावर में आने से पहले 6 गारंटी दी थी, 420 प्रॉमिसेस करे थे, मगर कहीं में भी फुलफिल नहीं किया गया। हर कमेटी को लालच दी गई थी और हर कमेटी को बताया गया था आपके डेवलपमेंट पर खर्चा किया गया। खासतौर से माइनॉरिटी के लिए लास्ट टाइम 1,000 करोड़ रुपये सेल्फ एम्प्लॉयमेंट पर बजट दिया गया था, 1 रुपया भी खर्चा नहीं किया गया। माइनॉरिटी बजट 3,005 करोड़ रुपए दिया गया था, उसमें 40% भी बजट का खर्चा नहीं किया गया। और वायदा किया गया था कि माइनॉरिटी को सब प्लान दिया जाएगा और इस मरतबा टोटल सब प्लान को नज़रअंदाज किया गया। मैं ये हुकूमत से पूछना चाहता हूँ और आज का बजट जो पेश किया गया आवाम को बताना चाहता हूँ, ये सरासर गलत है। माइनॉरिटीज़ के लिए 3,591 का करोड़ बजट रखा गया और सेल्फ एम्प्लॉयमेंट के लिए 840 करोड़ का।
लास्ट टाइम सेल्फ एम्प्लॉयमेंट के लिए 1000 करोड़ का बजट दिया गया था, 1 रुपया भी माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन से किसी को नहीं दिया गया, ना मिशने दिए गए, ना मुसलमानों के लिए तरक्की के लिए उनके एम्प्लॉयमेंट के लिए 1 पैसे का भी खर्चा नहीं किया गया। उर्दू एकेडमी का वही हाल है। हाजियों के बारे में बता रहे हैं कि हाजियाँ बढ़ के गए, यकीनन कोरोना के बाद से उसमें हाजियों की तादाद बढ़ते जा रही है, कोई कम बड़ा काम नहीं है। यही हम आज का बजट देखने पर यकीनन एक आंख में आंसू आते हैं, वायदे करके रोट लिया गया है मगर हमारे साथ पूरा धोखा किया जा रहा है। आज बजट में खर्चा नाम और निशान का नहीं है, बताने के लिए हर साल बजट बताया जाता है। आज 3591 करोड़ का बजट की बात की गई, जबकि पिछले साल 3005 करोड़ में 40% भी माइनॉरिटी बजट में खर्चा नहीं हुआ। ये आज बजट देखने पर बहुत अफसोस होता है आवाम के लिए। हुकूमत जो बनती है ना, जो वायदे किए जाते हैं इलेक्शन से पहले, जो प्रॉमिस किए जाते हैं उसे पूरा करना, उसे अमलावरी करना, ये हुकूमत की जिम्मेदारी होती है। माइनॉरिटीज़ के बारे में और सारे दूसरे कमेटी के बारे में, किसानों के बारे में बड़े बड़े वायदे किए गए, अमल जीरो हो चुका है। न रैतु बंधु दिया जा रहा है, न रैतु बीमा दिया जा रहा है, न किसी के लिए करंट बराबर सप्लाई किया जा रहा है। हर तरीके से जो वायदे किए गए पूरे के पूरे वायदे 90% फेल है। ये गवर्नमेंट फेल है खवातीन के लिए। मैडम जो कह रहे हैं 2500 करोड़ का वायदा किया गया, कहाँ गया आपका? हर घर में कहा गया कि रोशनी आ जाएगी, 2500 करोड़ रुपए हर घर में महिला को मिलेंगे, कहाँ गए वो स्कीम ही कहाँ गई बताइए। तो ये आज का बजट जो है टोटल बोगस बजट है और लोगों को सिर्फ कांग्रेस पार्टी जैसा पिछले मरतबा 1-2 साल ने 48 साल यहाँ पर हुकूमत की। केसीआर साहब हमारे महान लीडर थे जिन्होंने मुसलमानों को तालीम से नवाजा है। हमारे बजट में कहा कि तालीम की बड़ी क़ुव्वत होती है, मगर आप देखिए रेजिडेंशियल स्कूल दिन ब दिन कुपा होते जा रहे हैं, तादाद घटती जा रही है, एडमिनिस्ट्रेशन टोटल बेकार हो रहा है। और उन बच्चों को जो केसीआर साहब ने अच्छा खाना दिया, आज वो बच्चों को खाना भी मसर नहीं हो रहा है। लोग रो रहे हैं कि हमारे बच्चे स्कूलों में जाते तो पहले ऐसे गोरे गोरे होते थे, अच्छा क्या सेहतमंद बनते थे, आज बच्चे बीमार बच्चों की तरह होते जा रहे हैं। ये वायदा किया गया बजट के अंदर कि हम ये करेंगे वो करेंगे, पूरा बोगस बजट है। इस बजट की हम मजम्मत करते हैं। గాలి మాటల రేవంత్ రెడ్డి గారు కట్టిన గాలి మేడ ఈ బడ్జెట్. రేవంత్ రెడ్డి గారు గాలి మేడలు కడుతుంటే బట్టి విక్రమార్క గారు ఇసుక మేడలు కడుతున్నారు. బట్టి గారు ఏదైనా కాస్త గట్టి బడ్జెట్ పెడతారనుకుంటే ఒట్టి బడ్జెటే పెట్టినాడు ఆయన. వాగ్దానాలేమో ఆకాశంలో, ప్రతిపాదనలేమో పాతాళంలో. అది ఈ బడ్జెట్ చూస్తే అనిపిస్తున్న పరిస్థితి. అంచనాలన్నీ అవాస్తవమే. పోయినసారి 2,91,000 కోట్లతో బడ్జెట్ పెట్టింది. అనుకున్న అంచనాలు వీళ్ళు చేరుకోలేదు, ఆ రాబడి రాలేదు. అప్పుడే చెప్పిన ఇది అవాస్తవికమైనటువంటి బడ్జెట్ అని చెప్పి. అప్పుడు బట్టి గారు ఏమన్నారంటే మాకు వ్యూహం ఉంది, మాకు చాలా అనుభవజ్ఞమైనటువంటి పార్టీ, మేము సాధిస్తాం, వనరుల్ని ఇవన్నీ నెరవేరుస్తామన్నారు. గత బడ్జెట్లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు. గత బడ్జెట్ హామీలన్నీ కూడా తుంగలో తొక్కపడ్డాయి. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉన్న ప్రతిపాదనల పరిస్థితి కూడా అంతే. దాదాపు 60 నుంచి 80,000 కోట్ల లోటు గత బడ్జెట్ అంచనాలు వీళ్ళు చేరుకోలేదు. రాబడి తగ్గిపోయింది రాష్ట్రంలో. ఎందుకు తగ్గిపోయిందంటే దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అని దిక్కుమాల ప్రచారం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ కారణంగా నెగిటివ్ ఇమేజ్ ఏర్పడ్డది ఇవాళ. దాని కారణంగా వ్యాపార వాణిజ్యాల్లో ఒక స్తంభన వచ్చింది. ఈయన చేసిన హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పగూలింది. రకరకాలుగా ఈయన చేసిన నెగిటివ్ చర్యల వల్ల ఈ రాష్ట్ర ఆదాయం గణనీయంగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. వ్యవసాయం సంక్షోభంలోకి పోయింది. వీటన్నిటి కారణంగా ఆదాయం తగ్గిపోతుంటే ఆయన ఏమంటున్నాడంటే ఆర్థిక మాంద్యం అంటున్నాడు. ముఖ్యమంత్రి గారు ఇది ఆర్థిక మాంద్యం కాదు, మీ బుద్ధిమాంద్యం. బుద్ధిమాంద్యం వల్ల ఇవాళ ఆదాయం పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓవైపు ఏమో 2,91,000 కోట్ల అంచనాన్ని అందుకోలేకపోయిన వీళ్ళు ఈసారి 3,30,000 కోట్లు పెట్టారు. ఈ అంచనాలను ఎట్లా అందుకుంటారో ఇప్పుడు నెగిటివ్ గ్రోత్ రికార్డ్ అవుతున్నది రాష్ట్రంలో. ఇది ఒక పక్కన ఉంటే 6 గ్యారంటీల పేరిట ఎంత హడావిడి చేశారు. ఏవి మరి 6 గ్యారంటీలు కనీసం ప్రస్తావన కూడా లేదే. ప్రతిపాదన పెట్టే ధైర్యం కూడా పోయిందా మీకు? కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళ గవర్నమెంట్లో, ఆత్మవిశ్వాసం లేని బడ్జెట్ ఇది. దివాలా కోర్ బడ్జెట్, దివాలా తీసిన బడ్జెట్, దివానా బడ్జెట్ అన్నట్టుకుంది వాళ్ళ. ఎందుకు మహాలక్ష్మి పథకం ఊసు కూడా లేదు. నెలకు 2500 ఇస్తామన్నారు కదా, ఎక్కడ పోయింది? పాపం మహిళల నోట్లో మట్టి కొట్టినట్టేనా?
పింఛన్లు పెంచుతారని చెప్పి పాపం ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 4000 పింఛన్ అవ్వా, నువ్వు ఇగో డిసెంబర్ 9 కాగానే నీకు 4000 పింఛను, మనవడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు, నీ కదర్ పెరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు ఊరించి ఊదరగొట్టారు. మరి ఇప్పుడు 15 నెలలు గడిచిపోయింది. ఇది 4వ బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కలుపుకుంటే ఏది మరి వాళ్ళ పింఛన్లు పెంచే ఊసే లేదు. పైగా ఈ మాట అంటుంటే మంత్రి గారు 15 నెలలే అయింది కదా అంటున్నారు మాతో మండల్లో. మీరు డిసెంబర్ 9నే చెప్పినారు, మేము 15 నెలల తర్వాత అడుగుతున్నాం. పింఛన్లు పెంచడం గురించిన మాట లేదు. నిరుద్యోగులను అయితే దారుణంగా దగా చేశారు. జాబ్ క్యాలెండర్ ఏదండి? జాబ్ క్యాలెండర్ ప్రస్తావన ఎక్కడుంది? నిరుద్యోగ భృతి ఏది? కొత్తగా ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ఏదైనా స్పష్టమైన ప్రకటన ఉందా? విద్యా భరోసా కార్డు ఏది? విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు కదా, 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తామని చెప్పారు కదా. మీ 6 గ్యారెంటీలు ఇచ్చి అడుగుతున్నాం, మేము వేరే అడుగుతలేము. రైతు భరోసా, రైతు బంధు పథకం అత్యద్భుతమైనటువంటి పథకం, తెలంగాణ వ్యవసాయానికి జీవనాడిగా మారినటువంటి పథకం. దాన్ని జీవం తీసి పారేసిండు ఈయన. పథకాల ప్రాణాలు తీసేస్తే రైతులు పాపం తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇవాళ రైతుల పాలిట ఒక మృత్యువులాగా మారినాడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇవాళ ఏదండి రైతు భరోసాకు సంబంధించి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ దాని నియమ నిబంధనలు ఏందో అర్థం కాదు, ఎవరికి వేస్తున్నారో అర్థమైతలేదు, ఎవరికి వేస్తున్నారో. చాలామందికి ఇవాళ రైతు భరోసా రానే లేదు, రైతు బీమా ప్రీమియంలు కట్టడం లేదు. కౌలు రైతుకు కూడా మీరు రైతు భరోసా ఇస్తామన్నారు, ఆ ప్రస్తావన ఈ బడ్జెట్లో ఎందుకు లేదు? కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వరా? మరి అది స్పష్టం చేయండి. కౌలు రైతుకి ఇస్తామని చెప్పి అసలు రైతుకి ఎగ్గొట్టం, అసలు రైతుకి ఇస్తామని చెప్పి కౌలు రైతుకి ఎగ్గొట్టమని చాలా కేటగారికల్గా చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. మరి ఆ ప్రస్తావన ఎందుకు లేదు? దాని గురించిన ప్రస్తావనే లేదు. ఎటువైపు చూసినా, ఏ వర్గం చూసినా బీసీలకు ఇస్తామన్న 20 లక్షల ప్రస్తావనే లేదు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గొర్రెల పంపిణీని ఆపేశారు, చేప పిల్లలు వేయడం లేదు. ఇరిగేషన్ కూడా అసలు పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయడానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి హామీ లేదు. ఎటు చూసినా శుష్కప్రియాలు, శూన్యహస్తాలు తప్ప. ఇంతకుముందు కవిత గారు చెప్పినట్టు ప్రవచనాలు ఎక్కువ తప్ప ఏదో గాలి పోగేశారంతా. గాలి పోగేసి గత్తరలేపేటువంటి బడ్జెటే తప్ప దిక్కులు విషాహారం తిని బిడ్డలు చచ్చిపోతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్కు బిల్డింగులు కడతామని చెప్పినారు గత బడ్జెట్లో, ఏది కనీసం మంచి తిండి కూడా పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యారంగానికి ఒక్క యూనివర్సిటీకి ఒక కేటాయింపు కనిపిస్తలేదు. ఉన్నత విద్యకు దారుణమైన పరిస్థితి, పాఠశాల విద్యకు దారుణమైనటువంటి పరిస్థితి. కనీసం ప్రతిపాదనలు చేసే సత్తా కూడా కోల్పోయినారంటే ఈ ప్రభుత్వం యొక్క మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తిగా దగాకోరు, దగుల్బాజీ బడ్జెట్. ప్రజల్ని భయంకరమైనటువంటి నిరాశలోకి నెట్టారు. భవిష్యత్తు అంధకారమయంగా కనిపిస్తున్నది కాంగ్రెస్ పరిపాలనలో. ఈ బడ్జెట్ ప్రజలని పూర్తిగా వంచింది. సో అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ అనుభవ రాహిత్యం అని స్పష్టంగా కనబడుతున్నది. 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి ఇస్తున్నటువంటి హామీలు ఏ విధంగా మీరు అమలు చేస్తారు అని చెప్పని వివిధ మీడియా ఇంటర్వ్యూలలో ఆనాటి పిసిసి ప్రెసిడెంట్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం అనేటువంటి స్పష్టమైన మాట ఇప్పుడు జరిగింది. దానికి అనుగుణంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారనే మాట ఆచరణ సాధ్యమా అని చెప్పానంటే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే సాధ్యమే అని చెప్పిన మాట చెప్పడం జరిగింది. మరి వాళ్ళ అసాధ్యమైనటువంటి పనులు మరి మీరు కడుపు కట్టుకోకపోవడం వల్లనే కావడం లేదా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు జరిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి మీరు కేసీఆర్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు, అప్పులో ఊపులో కూరుకుపోతుందని చెప్పి అంటున్నారు కదా. మరి ఏ విధంగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఈ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అని చెప్పానంటే వారు చెప్పినటువంటి మాట, ఈ భారత స్వాతంత్రించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పరిపాలనలో అత్యంత అనుభవం ఉన్నది. ఆ అనుభవంతో ఈ పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తామనేటువంటి ధైర్యంతో మేము చెప్పగలుగుతున్నాము. దానిలో భాగంగానే 420 హామీలు, 6 గ్యారెంటీలు అని చెప్పని తెలంగాణ వ్యాప్తంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని
ప్రియాంక గాంధీ గారిని, దానికి తోడుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని పెట్టి అనేక సభలలో ఉదరగొట్టిర్రు. మీరు ఇచ్చినటువంటి ఆ డిక్లరేషన్లలో ఏది కూడా ఈ ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ ప్రసంగంలో కనబడడం లేదు. దానికి ప్రధానమైనటువంటిది మీ వైఫల్యం అని చెప్పని తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మా సహచార మిత్రులు చెప్పినట్టుగా గత సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి 2,91,000 కోట్ల బడ్జెట్లో 70,000 కోట్ల రాబడి తగ్గిందని చెప్పని స్పష్టంగా సీఎం గారు చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో 3,04,000 కోట్ల పైగా బడ్జెట్తో ఏ విధంగా ముందుకు వచ్చిన విషయం కూడా తెలంగాణ సమాజానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మీ యొక్క ఈ బడ్జెట్ చూసినప్పుడు వివిధ వర్గాలకు, వివిధ విభాగాలకు ఏ విధంగా అన్యాయం చెందో స్పష్టంగా దాని ఉదాహరణలు 2-3 నిన్న మొన్న తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లో కానీ, ఎస్సీ వర్గీకరణలో కానీ మీరు చెప్పినటువంటి మాటలు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాము, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు జిస్కా ఆబాది వస్తున్నా ఇస్తా అని చెప్పిండు, దానికి అనుగుణంగా అన్నారు. మరి మీ బడ్జెట్ ప్రసంగంలో ఇలా బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి నిధుల కేటాయింపు ఏ విధంగా ఉందో స్పష్టంగా కనబడుతున్నది. కామారెడ్డి డిక్లరేషన్లో సప్లాన్ అమలు చేస్తామని చెప్పని, మహాత్మా జ్యోతిబా ఫులే పేరు పెడతామని చెప్పని, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పినటువంటిది గత సంవత్సరం 9,000 కోట్లు కేటాయిస్తే కేవలం 3,000 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ సంవత్సరం 11,000 కోట్లు అంటే మరి మీరు పోయిన ఏడాది 20,000 కోట్లు, ఈ ఏడాది 40,000 కోట్లు ఉండేటువంటి దానికి అనుగుణంగా పోయిన ఏడాది 9,000 కోట్లలో కేవలం 3,000 కోట్ల ఖర్చు అయింది. అంటే ఇది బీసీలను దగాయిస్తున్నటువంటి బడ్జెట్ కనబడుతున్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం ఏర్పడింది కాంగ్రెస్ పాలనలో. గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరలను మీరు ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల వస్త్ర ఉత్పత్తి కుంటుపడిపోయి దాదాపు 25-30 మంది వస్త్ర పరిశ్రమ ఉండేటువంటి చేనేత బిడ్డలు పిట్టలు రాలిపోయిన విషయం వాస్తవంగా మనం చూస్తున్నా. అవి దృష్టిలో పెట్టుకున్నా కానీ గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి వస్త్ర పరిశ్రమకు చేనేత వర్గాలకు 1,275 crores కేటాయింపేసి ఖర్చు పెడితే ఇప్పుడు మాత్రం కేవలం 375 కోట్ల మంది చెప్పడం జరిగింది. అంటే ఆత్మహత్యలు నివారించాలనేటువంటి భావన ఈ ప్రభుత్వంలో కనబడడం లేదు. చేనేతలకు ద్రోహం చేస్తున్నారు, కుల వృత్తులకు ద్రోహం చేస్తున్నారు, వివిధ వర్గాలకు ద్రోహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక చర్చలలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్లో ఇవన్నీ కూడా నిలదీస్తాం, ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పిస్తాం, ఈ వర్గాల వెంట మేము ఉంటామని చెప్పిన సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ బడ్జెట్ ప్రవేశించిన పుస్తకంలో ఇంతకుముందు మా కవితమ్మ చెప్పినట్టు కొటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకటి వాళ్ళు చెప్పిన ఒక కొటేషన్, నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అని గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇది పక్కా మీ ప్రభుత్వానికే వర్తిస్తుంది. మీరు కేసీఆర్ గారి ఒక గొప్ప పాలనలో మీరు చాలా అబద్ధాలతోటి సోషల్ మీడియాతోటి ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించారు. వాళ్ళకు అలవిగాని హామీలు ఇచ్చి మీకు ప్రతి వర్గానికి ఎక్కువ మేలు చేస్తామని రకరకాల వాగ్దానాలు చేసిరు. కానీ ఈ 2 బడ్జెట్లలో కూడా ఒక్క వాగ్దానం కూడా మీరు నెరవేర్చలేకపోయినరు. 6 గ్యారంటీలు కావచ్చు, 420 అంశాలు అయితే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఎక్కడ కూడా బడ్జెట్లో లేదు. ఇటువంటి అప్పుడు మీరు మేము ఏదో కేసీఆర్ గారు తప్పులు చేశారు, మేము చాలా గొప్పగా చేస్తామని కూడా చెప్తూ వచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో 2 లక్షల వరకు మీరు డిసెంబర్ 9 వరకు 50-60 వేల అప్పు ఉంటే, 1,00,000 అప్పు ఉంటే కట్టేయండి. డిసెంబర్ 9 నాడు 2 లక్షల అప్పు ఇస్తాము, మీరు బ్యాంకు వెళ్ళి తీసుకోవచ్చు అన్నారు. కానీ ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా మేము మొత్తం రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది, ఇక ఇచ్చేది లేదన్నట్టుగా దీంట్లో రాయడం జరిగింది. దయచేసి తెలంగాణ రైతాంగాన్ని అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, మీరు అనవసరంగా బ్యాంకుల చుట్టూ కానీ ఈ జిరాక్స్ సెంటర్లు కావచ్చు లేతే ఇటువంటి సెంటర్ల పొంటి తిరగకండి. ఈ నాయకులు మనల్ని మోసం చేయడం జరిగిందని అసెంబ్లీ సాక్షిగా దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే రైతు బంధును రైతు భరోసాగా చెప్పి కేసీఆర్ గారు గత 6 ఏళ్లలో 11 సార్లు ప్రతి రైతుకు ఎప్పుడైతే పంటలు వేసే క్రమంలోనే ఏదైతే రైతు బంధు ఇవ్వడం జరిగింది. కానీ
ఈ 15 నెలల్లో ఇప్పటికీ రైతులకు మీకు టకీ అని పడుతుందని మోసం చేస్తూ ఇచ్చే పరిస్థితి లేదు. దీంట్లో కూడా ప్రతిపాదనలు తక్కువ పెట్టిర్రు, ఇప్పుడు కూడా ఇస్తారనే నమ్మకం లేదు. మనను ప్రజలను రైతు అనేవాడు ఒక రాజ్యం నడిపే వ్యక్తి మీద బాగా ఆధారపడి ఉంటాడు. కేసీఆర్ గారు గతంలో పక్క వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లకుండా సొంతంగా బతకాలని చెప్పేసి ఆ రైతు బంధు చేస్తే ఇతను మాత్రం ఆశ పెట్టుకుంటా మనను ఎక్కువ మిత్తిలకు తెప్పించుకొని మీరు నేను కడతాను అని చెప్పి మోసం చేసి మన ఇంకింత బలి చేస్తుండు. దయచేసి రాష్ట్ర రైతాంగం అంతా కూడా మీరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక విషయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో ఈ 1 ఇయర్లో వీళ్ళు ఖర్చు పెట్టింది ఏమీ లేదు. అయినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10% అని, ఇంకొక జిఎస్డిపిలో 9.9% అని చెప్పి కూడా రాయడం జరిగింది. గత ఉమ్మడి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత నాశనమైందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ కేవలం కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలలో చేసిన గట్టి పునాదితోటే మనం దేశంలో వివిధ రాష్ట్రాలతోటి పోటీ పడేటటువంటి ఆర్థిక క్రమశిక్షణ చేయడం వల్లే ఇది ఈ స్థితికి వచ్చిందని వీళ్ళు ఒప్పుకుంటూ బయట మాత్రం ఇది దివాలా రాష్ట్రం అని చెప్పి వచ్చే పెట్టుబడులను కూడా నాశనం పట్టిస్తున్నారు. ఇంకొక విషయం, ఇతను ఈ విధంగా చెప్పడం వల్ల వచ్చే పెట్టుబడులు కూడా రావు, ఇండస్ట్రీస్ కూడా రావు. వీళ్ళు ఇచ్చే సగం కరెంటుకు నీళ్ళ సప్లై లేకపోవడం వల్ల కూడా ప్రాజెక్టులు రావు. ఇదంతా కూడా ప్రజలకు ఇందులో రాయడం ఒక విధము, చెప్పడం ఒక విధం ఉంది. కాబట్టి ఇంకొక విషయం, చివరిగా ఈ ఉద్యోగస్తుల విషయంలో ఏదైతే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులకు ఇచ్చే డిఏల విషయంలో కానీ ఎక్కడ కూడా దీంట్లో రాయడం జరగలేదు. కానీ రోజు మాత్రం బయట చెప్పడం గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే అని చెబుతూ వాళ్ళ భావదరిద్రాన్ని బయట పెడుతున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ బడ్జెట్ ఏది ఉందో మరొకసారి మన తెలంగాణ ప్రజలను మోసం చేసేటట్టుంది అని గమనించాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.